Good morning, students. We are discussing the lesson Electricity, Magnetism and Electronics, 3rd BSc, 5th semester. In the last classes, we have discussed about electric field intensity, electric flux, Gauss's law, and Gauss's law, two cases. Charge lies inside the surface and charge lies outside the surface. మనం లాస్ట్ క్లాసెస్లో ఏమేం చెప్పుకున్నాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి చెప్పుకున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు పాయింట్ చార్జ్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, గాసెస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ గురించి లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం గాసెస్ లా యొక్క అప్లికేషన్స్, దాంట్లో మనకి ఫస్ట్ యూనిట్లో మనకు ఉన్న సిలబస్ ప్రకారం దాంట్లో గాసెస్ లా యొక్క అప్లికేషన్స్లో 2 అప్లికేషన్స్ ఉన్నాయి. ఒక అప్లికేషన్ ఏంటంటే కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. Electric field intensity due to uniformly charged sphere. Next, second essay ఏంటంటే కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ఇన్ఫైనైట్ కండక్టింగ్ షీట్. ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at any point due to uniformly charged sphere. Electric field intensity at any point due to uniformly charged sphere. మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి ఆల్రెడీ చదువుకున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు పాయింట్ చార్జ్ కట్టాం. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ ఎనీ పాయింట్ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్ తీసుకుని కట్టాలి. ఇది గాసెస్ లో ఉపయోగించి కడతాం, అందుకని దీని గాసెస్ లో యొక్క అప్లికేషన్ అంటారు అన్నమాట. ఓకే, దీన్ని మనం 3 కేసెస్ లో స్టడీ చేస్తాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ ఎనీ పాయింట్ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్, దీని 3 కేసెస్ లో స్టడీ చేస్తాం. ఎలాగనమాట, కేస్ 1 ఏంటంటే పాయింట్ లైస్ అవుట్ సైడ్ ద స్పియర్. కేస్ 2 ఏంటంటే పాయింట్ లైస్ ఆన్ ద స్పియర్, అంటే సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్ మీద. కేస్ 3 ఏంటంటే పాయింట్ లైస్ ఇన్సైడ్ ద స్పియర్. ఈ 3 కేసులు అనమాట. మనకి 3 కేసెస్లో మనం స్టడీ చేయాలి. 3 కేసెస్లో ఏమేంటనమాట, ఫస్ట్ కేసు పాయింట్ లైస్ అవుట్ సైడ్ ద స్పియర్, కేస్ 2 ఏమో పాయింట్ లైస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్, కేస్ 3 ఏంటనమాట పాయింట్ లైస్ ఇన్సైడ్ ద స్పియర్. ఓకే, ఏనండి జాగ్రత్త. క్వశ్చన్ ఏమన్నారు కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ ఎనీ పాయింట్ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్. ఒక స్పియర్, ఒక గోళం తీసుకుని దాన్ని యూనిఫామ్ గా చార్జ్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది, డిఫరెంట్ పాయింట్స్ దగ్గర, అవుట్ సైడ్, ఇన్సైడ్ అండ్ ఆన్ ద సర్ఫేస్ అనమాట. దాని గురించి మనం ఏం తీసుకున్నాం, కన్సిడర్ ఏ స్పియర్, ఒక స్పియర్ తీసుకున్నాం. కన్సిడర్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ ఆర్. కన్సిడర్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ ఎంత, క్యాపిటల్ ఆర్ అండ్ సెంటర్ ఓ. ఒక స్పియర్ తీసుకున్నాం, ఇదిగోండి స్పియర్. ఇది కన్సిడర్ ఏ స్పియర్, కనిపిస్తుందా? ఈ చుట్టూరు వదిలేయండి. ఇనీషియల్ గా మనం ఈ స్పియర్ తీసుకున్నాం, కన్సిడర్ ఏ స్పియర్. దానికి రేడియస్ ఎంత అంట, ఇదిగోండి క్యాపిటల్. సెంటర్ ఎంత, ఓ. కన్సిడర్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్, ఎంత రేడియస్ ఎంత, సెంటర్ నుంచి ఇదిగోండి ఎడ్జ్కి, రేడియస్ క్యాపిటల్ ఆర్, సెంటర్ ఎంత, ఓ. కన్సిడర్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ ఆర్, సెంటర్ ఓ, విచ్ ఈ చార్జ్డ్ యూనిఫామ్లీ throughout its volume with a charge q coulombs. Which is charged uniformly throughout its volume with a charge q coulombs. Let rho be the surface charge density. మనం ఏం తీసుకున్నాం, ఒక స్పియర్ తీసుకున్నాం. ఇదిగోండి ఒక స్పియర్ తీసుకున్నాం. ఈ స్పియర్ యొక్క సెంటర్ ఎంత, ఓ, రేడియస్ ఎంత, క్యాపిటల్ ఆర్. ఇదిగోండి లోపల చూసారా యూనిఫామ్ గా చార్జ్ చేసాం. ఈ డాట్స్ అన్ని వేసి ఉన్నాయి కదా, లోపలంతా కూడా ఏం చేసాం అనమాట, మనం యూనిఫామ్ గా చార్జ్ చేసాం అనమాట. ఎంత ఛార్జ్తో అనమాట, క్యూ కూలుమ్స్ అనే ఛార్జ్తో లోపల త్రూఅవుట్ ఇట్స్ వాల్యూమ్, దానికి వాల్యూమ్ మొత్తానికి కూడా యూనిఫామ్ గా ఏం చేసాం అనమాట, క్యూ కూలుమ్స్ అనే ఛార్జ్తో చార్జ్ చేసాం. ఎప్పుడైతే మనం చార్జ్ చేసామో ఆ సర్ఫేస్కి ఏమొస్తుందంట, చార్జ్ డెన్సిటీ వస్తుంది అనమాట. ఎప్పుడైనా ఒక సర్ఫేస్ చార్జ్ చేస్తే దానికి ఏమొస్తుంది, చార్జ్ డెన్సిటీలు వస్తాయి. చార్జ్ డెన్సిటీలు మనకు 3 రకాలు ఉంటాయి. లీనియర్ చార్జ్ డెన్సిటీ ఉంది, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఉంది, వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. ఈ లీనియర్ చార్జ్ డెన్సిటీ అంటే ఒక లెంత్ గురించి మాట్లాడినప్పుడు, ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే కనుక, ఇక్కడ మనం ఈ సబ్జెక్ట్ లో మాట్లాడేది ఏంటంటే రోతో రిప్రజెంట్ చేస్తారు. రో అని, సిగ్మా అని, మన చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ మనం మాట్లాడేది ఏంటి, రో. లెట్ రో బి ద సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. రో అనేది ఏంటన్నమాట, సర్ఫేస్. మనకు డెన్సిటీ అంటే ఫార్ములా ఏంటి, సాంద్రత. డెన్సిటీకి ఫార్ములా ఏంటి, మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. ఇక్కడ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటే చార్జ్ బై వాల్యూమ్ అన్నమాట. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ కదా, ద్రవ్యరాశి బై ఘనపరిమాణం. ఇక్కడ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటే ఈ తేడా ఏంటనమాట, చార్జ్ బై వాల్యూమ్. అక్కడ మాస్ బై వాల్యూమ్, దీన్ని ఏమంటారనమాట, చార్జ్ బై వాల్యూమ్. ఒక సర్ఫేస్ ని చార్జ్ చేస్తే చార్జ్ డెన్సిటీ వస్తుంది. దాన్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తారన్నమాట, ఇదిగోండి రోతో రిప్రజెంట్ చేస్తారన్నమాట. రో. లెట్ రో బి ద
సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. రో ఈజ్ ఈక్వల్ టు ఎంత చార్జ్ చేసామని చెప్పాం మనం, దీన్ని యూనిఫామ్ గా క్యూ కూలమ్స్ అనే ఛార్జ్ తో ఛార్జ్ చేసాం. అది కూడా క్యూ. రేడియస్ ఎంత మనం తీసుకున్న స్పియర్ కి, ఆర్ డివైడెడ్ బై ఎంత, వాల్యూమ్ కదా. ఛార్జ్ డెన్సిటీ అంటే ఛార్జ్ బై వాల్యూమ్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్? వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అంటే 4/3 పై ఆర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అంటే ఎంత, 4/3 పై ఆర్ క్యూబ్. అదే సర్ఫేస్ ఏరియా అంటే 4πr². వాల్యూమ్ అంటే ఎంత, 4/3 పై ఆర్ క్యూబ్. మీకు మ్యాథమెటిక్స్ లో వస్తుందిగా 4/3 పై ఆర్ క్యూబ్ అన్న వాల్యూమ్ అంటే చార్జ్ బై వాల్యూమ్ అనమాట. ఫార్ములా సరిపోయిందా మనకి? సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు చార్జ్ బై వాల్యూమ్ అంటే క్యూ బై 4/3 పై ఆర్ క్యూబ్. ఇది ఇనీషియల్ గా మనం కన్సిడర్ చేసుకుంది. ఇనీషియల్ గా మనం ఏం తీసుకున్నాం, ఫస్ట్ ఒక స్పియర్ తీసుకున్నాం. ఆ స్పియర్ యొక్క సెంటర్ ఎంత అంట, ఓ అంట. ఆ స్పియర్ యొక్క రేడియస్ ఎంత అంట, క్యాపిటల్ అంట. దాన్ని ఏం చేసాం, యూనిఫామ్ గా చార్జ్ చేసాం. దానికి వాల్యూమ్ మొత్తానికి కూడా యూనిఫామ్ గా, విచ్ ఈ చార్జ్డ్ యూనిఫామ్లీ త్రూఅవుట్ ఇట్స్ వాల్యూమ్. ఎంత చార్జ్ తో అంట, విత్ ఏ చార్జ్ క్యూ కూలమ్స్. విత్ ఏ చార్జ్ క్యూ కూలమ్స్. కూలమ్స్ అంటే యూనిట్ అని చెప్పాను కదా. లెట్ రో బి ద సర్ఫేస్ చార్జ్. ఎప్పుడైతే మనం చార్జ్ చేసామో ఆ సర్ఫేస్ కి చార్జ్ డెన్సిటీ వస్తుంది. ఆ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీని ఏమనుకుందాం, రో అనుకుందాం. లెట్ రో బి ద సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. రో ఈజ్ ఈక్వల్ టు చార్జ్ బై వాల్యూమ్. చార్జ్ అంతా క్యూతో చార్జ్ చేసాం మనం. వాల్యూమ్ ఎంత, 4/3 పై ఆర్. ఇది ఇనీషియల్ గా మనం తీసుకున్న స్పియర్. ఇప్పుడు కేస్ 1. ఫస్ట్ కేస్ ఏంటమ్మా, పాయింట్ లైస్ అవుట్ సైడ్ ద స్పియర్. అంటే మనం తీసుకున్న స్పియర్ ఉంది చూసారా, స్పియర్ కి బయట మనం అవుట్ సైడ్ ద పి అనే పాయింట్ మనం తీసుకుంటాం. ఇక్కడ పాయింట్ లైస్ అవుట్ సైడ్ ద స్పియర్. ఏనండి జాగ్రత్తగా. కన్సిడర్ ఏ పాయింట్ పి. కన్సిడర్ ఏ పాయింట్ పి which is at a distance smaller from O. Consider a point P which is at a distance smaller from O such that smaller greater than capital R. ఈ జాగ్రత్తగా కన్సిడర్ ఏ పాయింట్ P which is at a distance smaller from O. స్మాలర్ ఫ్రమ్ O అంటే ఏంటి, O అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ ద స్పియర్. సెంటర్ ఆఫ్ ద స్పియర్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందంట, స్మాలర్ డిస్టెన్స్ లో ఉందంట. కండిషన్ చెప్పాను అప్పుడు. ఏంటి కండిషన్, మెయిన్ గా స్మాలర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్. కండిషన్ ఏంటి మనకి ఇక్కడ కనిపిస్తుందా, స్మాలర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్. స్మాలర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్ అయితే దస్ ద పాయింట్ పి లైస్ అవుట్ సైడ్ ద స్పియర్. ఎప్పుడైతే స్మాలర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్ అవుద్దో అప్పుడు కంపల్సరీగా మనం తీసుకున్న పాయింట్ అవుట్ సైడ్ వస్తుంది. అవునా కదా. డయాగ్రామ్ చూడండి. ఇదిగోండి, ఇది మనం యాక్చువల్ గా తీసుకున్న స్పియర్. సెంటర్ ఓ, క్యూ చార్జ్, రేడియస్ ఎంత, క్యాపిటల్ ఆర్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికైనా క్యాపిటల్ ఆర్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఎక్కడికైనా క్యాపిటల్ ఆర్, ఇటైనా క్యాపిటల్ ఆర్. అంటే ఈ సర్ఫేస్ ఎండ్ వరకు ఏముంటుంది అనమాట, క్యాపిటల్ ఆర్. అంటే ఓ నుంచి ఈ ఎండ్ వరకు ఎంత ఉంటుంది, క్యాపిటల్ ఆర్ ఉంటుంది. మనం ఓ నుంచి ఇదిగోండి ఇక్కడ దాకా పి అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నాం. ఓ నుంచి పి అనే పాయింట్, ఈ చుట్టూరు ఉన్న లైన్స్ మర్చిపోండి. ఫస్ట్ నేను చెప్పింది ఏం చెప్తున్నా అదేనండి. ఓ నుంచి ఇదిగోండి పి అనే పాయింట్ తీసుకున్నాం. ఇక్కడ పి అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ లో తీసుకున్నాం, స్మాల్ ఆర్ డిస్టెన్స్ లో తీసుకున్నాం. అంతేనా. లెట్ పి బి ఏ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ స్మాల్ ఆర్ ఫ్రమ్ ఓ అని ఏమన్నాం మనం, సచ్ దట్ స్మాల్ ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్. సచ్ దట్ ఈ స్మాల్ ఆర్ వాల్యూ ఎలా ఉండాలంట, గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్ అంట. క్యాపిటల్ ఆర్ అంటే ఏంటమ్మా, రేడియస్ ఆఫ్ ద స్పియర్. రేడియస్ ఆఫ్ ది స్పియర్ అంటే ఇక్కడ నుంచి ఎక్కడికే కదా. రేడియస్ ఆఫ్ ద స్పియర్, రేడియస్ ఆఫ్ ద స్పియర్ కన్నా ఎక్కువ. రేడియస్ ఆఫ్ ద స్పియర్ కన్నా ఎక్కువ అంటే పాయింట్ ఎక్కడ వస్తుంది, కంపల్సరీగా మనకి అవుట్ సైడ్ రావాల్సిందే కదా. ఇప్పుడు రేడియస్ అంటే ఇక్కడ వరకే, దీనికన్నా ఎక్కువ అంటే పాయింట్ కంపల్సరీగా అవుట్ సైడ్ గా బయటకు వస్తుంది. అంటే ఎక్కడ తీసుకున్నా మనకి ఏమొస్తుంది, అవుట్ సైడ్ ద పాయింట్ వస్తుంది. అంటే స్మాల్ ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్ కన్నా ఎక్కువ అంటే పాయింట్ ఎక్కడ ఉంటుంది, అవుట్ సైడ్ ద సర్ఫేస్ ఉంటుంది అనమాట. అదే అక్కడ చెప్పాను చూడండి. కన్సిడర్ ఏ పాయింట్ పి విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ స్మాల్ ఆర్ ఫ్రమ్ ఓ such that small r greater than capital R. Such that small r greater than capital R. Thus, the point P lies outside the sphere. Thus the point P lies outside the sphere. To calculate electric field intensity at P, construct Gaussian spherical surface of radius smaller and center O, which contains point P on its surface. To calculate electric field intensity at P, construct Gaussian spherical surface of radius smaller and center O, which contains point P on its surface. అంటే ఏం చేయాలి, మనం P అనే పాయింట్ ఆ డిస్టెన్స్ లో తీసుకున్నాం. స్మాల్ ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్ అనుకున్నాం. అప్పుడు కంపల్సరీగా పాయింట్ అవుట్ సైడ్ ద స్పీడ్ వచ్చిందన్నాం. మన అక్కడ P దగ్గర ఏం కట్టాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఎందుకు అసలు కట్టాల్సిన క్వశ్చన్ ఏంటి మనకి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కట్టాలి. టు క్యాలిక్యులేట్ ఇంటెన్సిటీ ఎట్ P కట్టాలంటే ఏం చేయమన్నాడు అనమాట, కన్స్ట్రక్ట్ గాసియన్ స్పెరికల్ సర్ఫేస్ ఆఫ్ రేడియస్ స్మాల్ ఆర్
and center O which contain point P on its surface. దీని అర్థం ఏంటి? To calculate electric field intensity at P, construct Gaussian spherical surface of radius small r, center O which contains point P on its surface. చూడండి, ఇప్పుడు ఓ నుంచి పి అనే పాయింట్ తీసుకున్నాం, స్మాల్ ఆర్ దగ్గర ఉందనుకున్నాం, స్మాల్ ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్ అనుకున్నాం, అప్పుడు పాయింట్ అవుట్ సైడ్ వస్తాను. ఇప్పుడు పి దగ్గర ఏం కట్టాలి? మనం ఇంటెన్సిటీ కట్టాలి. పి దగ్గర ఇంటెన్సిటీ కట్టాలంటే ఏం చేయమన్నాడు? కన్స్ట్రక్ట్, ఇదిగోండి గాషియన్ స్పెరికల్ సర్ఫేస్, కన్స్ట్రక్ట్ గాషియన్ స్పెరికల్ సర్ఫేస్ ఆఫ్ రేడియస్. చూడండి, ఇదే డాటెడ్ లైన్స్ తో కనిపిస్తుంది చూసారా మీకు? ఇది ఈ గాషియన్ స్పెరికల్ సర్ఫేస్ ని ఎజ్యూమ్ చేసుకున్నాం. ఎలా ఎజ్యూమ్ చేసుకున్నాం? మరి స్పియర్ గీసామంటే దానికి రేడియస్ ఉంటుంది కదా, మనం తీసుకున్న డిస్టెన్సే, అంటే ఓ నుంచి పి డిస్టెన్స్ తీసుకున్నాం ఆరు, అదే ఆర్ రేడియస్ గా ఉండేటట్టు, అదే ఆర్ రేడియస్ గా ఉండే స్మాల్ ఆర్ రేడియస్ గా ఉండేటట్టు మనం తీసుకున్న పాయింట్ ఎక్కడ రావాలి? సర్ఫేస్ మీద ఉండేటట్టు ఒక గాషియన్ సర్ఫేస్ ని మనం గీసాం అన్నమాట. గాషియన్ స్పెరికల్ సర్ఫేస్ ని గీసాం. టు క్యాలిక్యులేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ పి, టు క్యాలిక్యులేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ పి, కన్స్ట్రక్ట్ గాషియన్ స్పెరికల్ సర్ఫేస్. కనిపిస్తుందా? కన్స్ట్రక్ట్ గాషియన్ స్పెరికల్ సర్ఫేస్. ఇది ఆఫ్ రేడియస్ ఎంత? స్మాల్ ఆర్. సెంటర్ ఎంత? ఓ. రేడియస్ ఎంత? స్మాల్ ఆర్. మరి ఈ స్పియర్ కి సెంటర్ అదే సెంటర్, ఓఏ సెంటర్. రేడియస్ ఎంత? స్మాల్ ఆర్. విచ్ కంటైన్స్ పాయింట్ పి అండ్ ఇట్స్ సర్ఫేస్. ఆ సర్ఫేస్ మీద పి అనే పాయింట్ వచ్చేటట్టు మనం కన్సిడర్ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? మనం కట్టాల్సింది ఏంటమ్మా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కట్టాలంటే ముందు మనం ఏం కట్టాలి? ఫ్లక్స్ కట్టాలి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత ఉందో కట్టాలి. మనం నిన్నటి చేసాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కట్టాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? స్మాల్ ఎలిమెంట్ ని కన్సిడర్ చేసుకుందాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కట్టాలంటే స్మాల్ ఎలిమెంట్ ని కన్సిడర్ చేసుకున్నాం. సేమ్ అదే విధంగా ఎక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కట్టాలి? మనం పి దగ్గర ఫీల్డ్ ఇంటెన్సిటీ కట్టాలంటే ముందు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కడదాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కట్టాలి అంటే పి దగ్గర ఏం చేయమన్నారు చూడండి. కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ఏరియా డిఎస్ ఎట్ పాయింట్ పి. కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ఏరియా డిఎస్ ఎట్ పాయింట్ పి అంటే ఈ పి అనే పాయింట్ దగ్గర డిఎస్ అనే ఏరియా ఉన్న స్మాల్ ఎలిమెంట్ మనం కన్సిడర్ చేసుకున్నాం. పి దగ్గర ఏం చేసాం? డిఎస్ అనే ఏరియా ఉన్న స్మాల్ ఎలిమెంట్. దస్ డిఎస్ బార్ విల్ బి అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్ టు ద కన్సిడర్డ్ ఎలిమెంట్ ఎట్ పి. నేను నుంచి మనం చెప్పుకున్నాం డిఎస్ అనే ఏరియా ఉన్న స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటే డిఎస్ బార్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాం? మనం తీసుకున్న ఎలిమెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. దస్ డిఎస్ బార్ విల్ బి అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్ టు ద కన్సిడర్డ్ ఎలిమెంట్. అంటే ఇదిగోండి పి దగ్గర డిఎస్ తీసుకున్నాం కదా, దీనికి నార్మల్ అంటే ఎలా ఉంటుంది? ఇదిగోండి డిఎస్ బార్ రాచనా. దస్ డిఎస్ బార్ విల్ బి, దీని వదిలేయండి, దస్ డిఎస్ బార్ విల్ బి అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్ టు ద కన్సిడర్డ్ ఎలిమెంట్. మనం తీసుకున్న ఎలిమెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. at P దగ్గర the electric field intensity vector E bar will be in the direction OP as shown in the figure. The electric field intensity vector E bar will be in the direction OP as shown in the figure. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వెక్టర్ అంటే ఇదిగోండి, ఇది ఈ బార్ ఎలా ఉందంటది? ఇదిగోండి ఈ ఓపీ డైరెక్షన్ లో ఉందంట. విల్ బి ఇన్ ద డైరెక్షన్ ఓపీ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సార్ ఇలాగే ఎందుకు ఉండాలి అని మీకు డౌట్ వస్తుంది. డౌట్ రాదులే కానీ నేనే చెప్తున్నాను. ఓపీ డైరెక్షన్ లో ఇలాగే ఎందుకు ఉండాలి? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యొక్క డైరెక్షన్ ఎటు ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటుందో అటు ఉంటుందని చెప్పుకున్నాం. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇదంతా యూనిఫామ్ గా చార్జ్ చేశాం కదా పాజిటివ్ చార్జ్ తో. ఎప్పుడైతే యూనిఫామ్ గా చార్జ్ చేసాం పాజిటివ్ చార్జ్, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అన్ని ఉంటాయి, బయటకు ఉంటాయి, పాజిటివ్ నుంచి బయటకు ఉంటాయి. అంటే ఇలా ఉంటాయి. ఎక్కడ సైజ్ తీసుకున్నా కానీ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇలాగా కర్సర్ చూడండి, కర్సర్ కనిపిస్తుంది, ఇలా బయటకు ఉంటాయి. ఈ సర్ఫేస్ నుంచి బయటికి, ఈ సర్ఫేస్ నుంచి బయటికి, ఇక్కడ నుంచి బయట, ఎక్కడ తీసుకున్నాం అనుకో ఇక్కడ నుంచి ఇలా బయటకు ఉంటుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటే డైరెక్షన్ లో ఉంటుంది? ఈ డైరెక్షన్ లో వస్తుంది. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా అదే డైరెక్షన్ లో ఉంటుంది కదా, అందుకనే అదే డైరెక్షన్ రాసాం. అంటే మనం తీసుకునే ఎలిమెంట్కి వచ్చేసరికి ఈ బార్ డిఎస్ బార్ రెండు కూడా ఎలా డైరెక్షన్ ఉన్నాయి? ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి, లేదా రెండు ప్యారలల్ గా ఉన్నాయంట, రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. అదే చెప్తాను చూడండి. The electric field intensity vector E bar will be in the direction OP as shown in the figure. The electric field intensity vector E bar will be in the direction OP as shown in the figure. For this element, both E bar both E bar and DS bar are in the same direction. ఈ ఎలిమెంట్ కి వచ్చేసరికి ఈ బార్ డిఎస్ బార్ ఇది చూడండి. ఫర్ దిస్ ఎలిమెంట్ బోత్ ఈ బార్ అండ్ డిఎస్ బార్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఆ ఎలిమెంట్ కి వచ్చేసరికి ఈ బారు డిఎస్ బారు ఒకే డైరెక్షన్ లో మనకి ఉన్నాయి. ఇది మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పాయింట్ లైస్ అవుట్ సైడ్ ద స్పియర్. మనం ఒకసారి చెప్తాను చూడండి, చాలా జాగ్రత్తగా మళ్ళీ కుదరదు. ఏం తీసుకున్నాం? ఫస్ట్ ఒక స్పియర్ తీసుకున్నాం, రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకున్నాం, సెంటర్ ఓ అనుకుని దాన్ని యూనిఫామ్ గా చార్జ్ చేసాం క్యూ కూలమ్స్. అప్పుడు సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఎంత? రో. చార్జ్ బై వాల్యూమ్, క్యూ బై వాల్యూమ్ ఎంత? 4/3 πr క్యూ. అది పక్కన పెట్టండి. కేస్ 1 ఏంటి? పాయింట్ లైస్ అవుట్ సైడ్ ద స్పియర్. పాయింట్ లైస్
outside the sphere. దాని గురించి ఏం చేసుకున్నాం? Consider a point P which is at a distance small r from O such that small r greater than capital R. Consider a point P which is at a distance small r from O such that small r greater than capital R. Thus the point P lies outside the sphere. మీకు డయాగ్రామ్ చూపిస్తే చెప్తాను చూడండి. కన్సిడర్ ఏ పాయింట్ P అనే పాయింట్ తీసుకున్నాం. ఎలా ఉంది? ఎంత డిస్టెన్స్ లో ఉందంటే సెంటర్ ఓ నుంచి ఆర్ డిస్టెన్స్ లో ఉందంట. కండిషన్ ఏంటి? సచ్ దట్ స్మాల్ ఆర్ వాల్యూ ఎలా ఉంది? గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్. ఎప్పుడైతే క్యాపిటల్ ఆర్ రేడియస్ కన్నా ఎక్కువ ఉందో దట్స్ ద పాయింట్ P లైస్ అవుట్ సైడ్ ద యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్. మన యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్ కి పాయింట్ ఎలా వస్తుంది? అవుట్ సైడ్ వస్తుంది అనమాట. అవుట్ సైడ్ అనేది వస్తుంది. టు క్యాలిక్యులేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ P. P దగ్గర ఏం కట్టాలి మనం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కట్టాలి. కట్టాలంటే ఏం చేయమన్నాడు? కన్స్ట్రక్ట్ గాషియన్ స్పెరికల్ సర్ఫేస్. ఇది అలా గాష్ డాటెడ్ లైన్స్ గీసాను చూసారా? కన్స్ట్రక్ట్ గాషియన్ స్పెరికల్ సర్ఫేస్ ఆఫ్ రేడియస్ ఎంతంట? సెంటర్ నుంచి P అనే పాయింట్ ఆర్, రేడియస్ స్మాల్ ఆర్, సెంటర్ O విచ్ కంటైన్స్ పాయింట్ P ఆన్ ఇట్స్ సర్ఫేస్. అంటే P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఒక గాషియన్ స్పెరికల్ సర్ఫేస్ ని ఊహించుకున్నాం. దానికి రేడియస్ ఎంత ఉండాలంట? స్మాల్ ఆర్, సెంటర్ ఎంతంట? O. మనం తీసుకున్న పాయింట్ P ఉంది చూసారా? అది సర్ఫేస్ మీద వచ్చేది తీసుకున్నాం. తర్వాత ఏం చేసాం? ఈ P అనే పాయింట్ దగ్గర స్మాల్ ఎలిమెంట్ ని కన్సిడర్ చేసుకున్నాం. ఆ స్మాల్ ఎలిమెంట్ యొక్క ఏరియా ఎంత? ds. కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ఏరియా ds at P. కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ఏరియా ds at P. ds అనే ఏరియా ఉన్న ఎలిమెంట్ తీసుకుంటే ds బార్ ఎలా ఉంటుంది? నార్మల్ గా ఉంటుంది. ds బార్ విల్ బి అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్ టు ద కన్సిడర్డ్ ఎలిమెంట్. అంటే బయటికి అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్ టు ద కన్సిడర్డ్ ఎలిమెంట్. ఇలా నార్మల్ గా ఉంటుంది అని చెప్పాం అనమాట. The electric field intensity vector E bar will be in the direction OP as shown in the figure. ఎందుకు ఉంటుందో చెప్పాను కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో. ఈ OP డైరెక్షన్ లో ఏముంటుందంట? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది. ఫర్ దిస్ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ కి వచ్చేసరికి బోత్ E bar అండ్ ds bar ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. రెండు కూడా ఎలా ఉన్నాయి అనమాట? ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. చూడండి డెరివేషన్ చేద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న ఎలిమెంట్ కి వచ్చేసరికి ఈ బారు ds బారు రెండు కూడా ఎలా ఉన్నాయి? ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కదా కడదారనుకుంది. ఎక్కడి నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఫ్లక్స్? ఇక్కడ మనం P దగ్గర స్మాల్ ఎలిమెంట్ తీసుకుని ఈ స్మాల్ ఎలిమెంట్ నుంచి కట్టి తర్వాత మొత్తం సర్ఫేస్ కడదాం. ఈ స్మాల్ ఎలిమెంట్ నుంచి వచ్చే ఫ్లక్స్ ఇదిగోండి. ద నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద కన్సిడర్డ్ ఎలిమెంట్ ఎట్ P ఈస్ గివెన్ బై ద నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద కన్సిడర్డ్ ఎలిమెంట్ ఎట్ P ఈస్ గివెన్ బై. అంటే మనం తీసుకున్న ఎలిమెంట్ ఉంది చూసారా? ఆ ఎలిమెంట్ నుంచి బయటకు వచ్చే ఫ్లక్స్. ఫ్లక్స్ కు ఫార్ములా ఏంటమ్మా? స్మాల్ ఎలిమెంట్ నుంచి వచ్చే ఫ్లక్స్ మనం d5 అనుకుంటాం కదా. d5 అంటే ఎంత? డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వెక్టర్ E బార్ అండ్ ds బార్. అంటే E బార్ డాట్ ds బార్ ఫ్లక్స్ అంటారని చదువుకున్నాం మనం. d5 ఈజ్ ఈక్వల్ టు E బార్ డాట్ ds బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు EDS కాస్ థీటా వేయాలి. ఎందుకు కాస్ థీటా వేయలేదు? EDS కాస్ థీటా వేయాలి. మీరు ఇప్పుడే చెప్పాను నేను. ఇక్కడ E బార్ ds బార్ ఎలా ఉన్నాయి? ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. కాస్ థీటా ఎప్పుడు వస్తుంది? ఈ బార్ కి ds బార్ కి మధ్య యాంగిల్ థీటా ఉంటే కాస్ థీటా వేసేవాళ్ళం. రెండు ఒకే డైరెక్షన్ ఉంటే యాంగిల్ ఎంత? 0. థీటా 0 కదా. రెండు ఒకే డైరెక్షన్ ఉంటే కాస్ 0 ఎంత? 1. అంటే కాస్ 0 1 కాబట్టి ఇంక వాల్యూ ఏముంది? EDS ఇంటూ 1 అంటే EDS కదా. అందుకని రాయాలి అక్కడ మనం. ఈ బార్ ds బార్ అంటే ఎంత? E ఇంటూ ds. కాస్ థీటా 1 అయిపోయింది కాబట్టి. ఎక్కడి నుంచి వచ్చే ఫ్లక్స్ ఇది? స్మాల్ ఎలిమెంట్. దేర్ఫోర్ ద టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంటైర్ క్లోజ్డ్ సర్ఫేస్. ద టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ ఎంటైర్ క్లోజ్డ్ సర్ఫేస్. మొత్తం క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి బయటకు వచ్చే ఫ్లక్స్. ద టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ ఎంటైర్ క్లోజ్డ్ సర్ఫేస్. మొత్తం క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి బయటకు వచ్చే ఫ్లక్స్. ఫై ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ d5. అంతే కదా. మొత్తం ఏంటంటే ఏం చేయాలి? ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేషన్ సర్ఫేస్ ఇంటిగ్రల్. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎంత? d5 విచ్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ d5 అంటే ఎంత మనకి? E బార్ డాట్ ds బార్. E బార్ డాట్ ds బార్ అంటే ఎంత? EDS. అంటే EDS చేసాం. ఈ బయట పెట్టేసాం ఇంటిగ్రేషన్ బయట. ఇంకా మిగిలింది ఏంటి? సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ds. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ds. ds అంటే ఏంటమ్మా? స్మాల్ ఎలిమెంట్ యొక్క ఏరియా. అంతే కదా. ds అంటే స్మాల్ ఎలిమెంట్ యొక్క ఏరియా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ds అంటే ఏంటి? మొత్తం సర్ఫేస్ ఏరియా. మొత్తం సర్ఫేస్ అంటే ఏంటి? గాషియన్ స్పీరేగా. ఇది కూడా ఒక స్పీరేగా. దానికి రేడియస్ ఎంత? స్మాలర్ అయినా అంటే స్మాలర్ రేడియస్ ఉన్న ఒక గాషియన్ స్పియర్ అనమాట. స్మాలర్ రేడియస్ ఉన్న ఒక గాషియన్ స్పియర్. అంటే ఏమవుతుంది అప్పుడు? ds అంటే స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ఏరియా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ds అంటే మొత్తం సర్ఫేస్ ఏరియా. వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్? 4πr². అది రాశాను చూడండి. 4πr². ఇక్కడ ఏంటి? రేడియస్ ఎంత? మనం తీసుకుంది గాషియన్ సర్ఫేస్ కదా. గాషియన్ సర్ఫేస్ రేడియస్ ఎంత? స్మాలర్ కదా. అందుకని ఏమేయాలి? 4πr². ఈ ఇంటూ మనకి ఏముంది? 4πr². దాన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. దాన్ని ఈక్వేషన్ 1 ఫ్రమ్ గాసెస్ లా. గాసెస్ లా ప్రకారం, గాసెస్ లా అంటే ఏంటి? ద టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ ఏ
క్లోజ్డ్ మీ స్టేట్మెంట్ రాయండి ఎగ్జామ్లో. ద టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ ద టోటల్ చార్జ్ ఎంక్లోజ్డ్ బై ద సర్ఫేస్. ఇప్పుడు చూడండి, ఈ గాషియన్ స్పియర్ తీసుకున్నాం. ఈ గాషియన్ స్పియర్ లోపల ఎంత ఛార్జ్ ఉందంటే, ఈ గాషియన్ స్పియర్ లోపల ఎవరున్నారు? యాక్చువల్ ఈ స్పియర్ ఉంది. ఈ స్పియర్ లో ఎంత ఛార్జ్ ఉంది? క్యూ. అంటే గాషియన్ స్పియర్ లో ఎంత ఛార్జ్ ఉన్నట్టు? క్యూ ఛార్జ్ ఉన్నట్టు. అది సరిపోయింది కదా. అంటే 1/ε టైమ్స్ క్యూ. దాని ఈక్వేషన్ 2 అనుకున్నాం. దాని ఈక్వేషన్ 2 ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2. ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2. 1 ఎంత? 5 ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ 4πr². ఈక్వేషన్ 2 ఎంత? 5 ఈజ్ ఈక్వల్ టు q/ε0. అంటే ఈ ఇంటూ 4πr² ఈజ్ ఈక్వల్ టు q/ε0. ఈ ఇంటూ 4πr² ఈజ్ ఈక్వల్ టు q/ε0. ఈ 4πr² ని రైట్ సైడ్ తీసుకొచ్చింది. దేర్ ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్ టు, ఇది కిందకు వస్తే 1/, అవుతుంది కదా. 1/4π ఒక పక్క రాసాం, ε0 ఒక పక్క రాసాం. అంటే 1/4πε ఇంటూ q/r². ఈజీ కూడా ఎంత వచ్చింది? 1/4πε ఇంటూ q/r². ఈ ఈక్వేషన్ 3 దేని రిప్రజెంట్ చేస్తుంది? ఈక్వేషన్ 3 రిప్రజెంట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ఎనీ పాయింట్. ఎక్కడ? ఎట్ ఎనీ పాయింట్ అవుట్ సైడ్ ద యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్. ఈక్వేషన్ 3 రిప్రజెంట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at any point outside the uniformly charged sphere. మన అవుట్ సైడ్ దగ్గర కట్టింది, అందుకని ఈక్వేషన్ 3 దేని రిప్రజెంట్ చేస్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at any point outside the uniformly charged sphere. ఇది అవుట్ సైడ్. అర్థమైందా? డెరివేషన్ అర్థమైందా? చాలా సింపుల్. మనం ఎప్పుడు ఏది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఫ్లక్స్ కట్టాలి. ఎందుకు? గాసెస్ లా మనం ఉపయోగించాలంటే, గాసెస్ లాంటి ఎలక్ట్రిక్ ఫ్లక్సే కదా. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనం ఏం చేసుకుంటాం? స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటాం. స్మాల్ ఎలిమెంట్ దగ్గర ఈ బారు డిఎస్ బారు ఎలా ఉందో చెప్పి ఫ్లక్స్ కడతాం. అదే ఇక్కడ కట్టాం. నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ కన్సిడర్డ్ ఎలిమెంట్ ఎట్ పి. పి అనే దగ్గర పాయింట్ దగ్గర స్మాల్ ఎలిమెంట్ నుంచి వచ్చే ఫ్లక్స్ d5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈ బార్ డాట్ డిఎస్ బార్. ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమేయాలి మనం? ఈడిఎస్ కాస్ థీటా వేయాలి. ఈ బార్ కి డిఎస్ బార్ కి మధ్య యాంగిల్ థీటా అయితే ఈడిఎస్ కాస్ థీటా వేసాం. ఇక్కడ ఈ బార్ డిఎస్ బార్ రెండు కూడా ఎలా ఉన్నాయి? ఒకే డైరెక్షన్ ఉన్నాయి. ఎప్పుడైతే ఒకే డైరెక్షన్ ఉన్నాయో యాంగిల్ ఎంత? 0. కాస్ 0 ఎంత? 1. అందుకని ఈడిఎస్ అనమాట. ఎక్కడి నుంచి వచ్చే ఫ్లక్స్ ఇది? స్మాల్ ఎలిమెంట్ నుంచి వచ్చే ఫ్లక్స్ ఇది. మొత్తం సర్ఫేస్ ద టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ ఎంటైర్ క్లోజ్డ్ సర్ఫేస్. ఎంటైర్ క్లోజ్డ్ సర్ఫేస్ అంటే గాషియన్ స్పియర్. 5 ఈజ్ ఈక్వల్ సర్ఫేస్ ఇంటిగ్రల్. దీని ఇంటిగ్రేట్ చేయండి. d5 సర్ఫేస్ ఇంటిగ్రల్ d5 అంటే ఎంత? ఈడిఎస్ which is equal to E into surface integral of ds. Therefore, phi is equal to anta E into ds ante entama small element of area. Integration of ds ante mottam surface area. Mottam surface ante enti ikkada? Gaussian sphere. Gaussian sphere యొక్క radius anta small r. అందుకని ఏం చేసాం? 4πr². దీని 1 అనుకున్నాం. From Gauss's law, phi is equal to 1/ε0 times charge అంటే q/ε0. దాని ఈక్వేషన్ 2 అనుకున్నాం. From equations 1 and 2, E into 4πr² is equal to anta q/ε0. E into 4πr² is equal to q/ε0. Therefore, E is equal to anta 1/4πε0 into q/r². 1/4πε0 into q/r². ఇదేంటిది? ఈక్వేషన్ 3 represents electric field intensity at any point outside the uniformly charged sphere. మనం తీసుకున్న స్పియర్ కి బయట P అనే పాయింట్ ఉంటే అక్కడ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నమాట. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2 వచ్చేసరికి ఏంటన్నమాట? పాయింట్ లైస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్. పాయింట్ లైస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్. మనం తీసుకున్న పాయింట్ సర్ఫేస్ మీద వస్తే పాయింట్ లైస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్. కన్సిడర్ ఏ పాయింట్ P ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్. మనం తీసుకున్న పాయింట్ ఎక్కడ తీసుకున్నాం? ఒకసారి సర్ఫేస్ మీద తీసుకున్నాం. టు క్యాలిక్యులేట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ P, సబ్స్టిట్యూట్ స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R ఇన్ ఈక్వేషన్ 3. అంటే జస్ట్ ఏం చేయాలి? మనం ఈక్వేషన్ 3 డెరైవ్ చేసాం కదా. ఇదే ఈక్వేషన్ 3. దీంట్లో స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు ఏంటి? క్యాపిటల్ R వేస్తే సరిపోతుంది. ఎందుకు? ఇక్కడ వద్దాం. డయాగ్రామ్ చూడండి అందరూ కూడా. మనం తీసుకున్న పాయింట్ ఇప్పుడు ఎక్కడ ఉందమ్మా? ఆన్ ద సర్ఫేస్. ఆన్ ద సర్ఫేస్ అంటే ఏంటి? ఈ చుట్టూ స్పియర్ కాదు, ఇదిగోండి ఇది. ఇదేగా మన యాక్చువల్ స్పియర్. P అనే పాయింట్ అవుట్ సైడ్ తీసుకున్నాం అంటే r డిస్టెన్స్ అంతేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి r. ఈ P అనే పాయింట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చేది? ఇదిగోండి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చింది అనుకోండి, P అనే పాయింట్ ఎక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు O నుంచి P అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది? స్మాల్ r. మరి ఎక్కడి నుంచి ఇక్కడికి ఆల్రెడీ ఎంత? క్యాపిటల్ R. అంటే ఎంత? స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు ఎంత? క్యాపిటల్ R. ఇది రేడియస్ ఎక్కడి నుంచి ఇక్కడికి. అందుకనే సర్ఫేస్ మీద ఎప్పుడైతే పాయింట్ వస్తుందో స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R. అవుట్ సైడ్ వస్తే మన కండిషన్ ఏంటి? స్మాల్ r గ్రేటర్ దాన్ క్యాపిటల్ R. ఆన్ ద సర్ఫేస్ అంటే ఎంత? స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R. ఇన్సైడ్ అంటే ఎంత? స్మాల్ r లెస్ దాన్ క్యాపిటల్ R వస్తుంది అనమాట. ఇక్కడ కండిషన్ ఏంటి మనకి? కన్సిడర్ ఏ పాయింట్ P on the surface of uniformly charged sphere. Consider a point P on the surface of uniformly charged sphere.
టు క్యాలిక్యులేట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ పి సబ్స్టిట్యూట్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3లో మనం ఏం చేయాలన్నమాట, స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ వేస్తాం అనుకో ఏమొస్తుంది మనకి, ఈజ్ ఈక్వల్ టు 1/4πε ఇంటూ క్యూ బై ఏమొస్తుంది క్యాపిటల్ ఆర్ స్క్వేర్. అదే రాసాను చూడండి, ఈజ్ ఈక్వల్ టు 1/4πε అంటే క్యూ బై ఏమొస్తుంది క్యాపిటల్ ఆర్ స్క్వేర్. దీని ఈక్వేషన్ 4 అనుకోండి. ఈక్వేషన్ 4 దేని రిప్రజెంట్ చేస్తుంది, ఈక్వేషన్ 4 రిప్రజెంట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at any point on the surface of uniformly charged sphere. Equation 4 represents electric field intensity at any point on the surface of uniformly charged sphere. ఇంత ముందు మనం చెప్పింది ఈ ఈక్వేషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈక్వేషన్ 3 ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at any point outside the uniformly charged sphere. ఈక్వేషన్ 4 ఏంటి, electric field intensity at any point on the surface of the uniformly charged sphere. సర్ఫేస్ మీదకి పి అనే పాయింట్ వచ్చేస్తే స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్, ఆ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ తీసుకొచ్చి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ అయితే మనకి డైరెక్ట్ ఈక్వేషన్ వచ్చేసింది. ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్, మనమంతా ఈ క్వశ్చన్ లో మనం ఏం కట్టాలనుకుంటున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎక్కడ ఎవరికి కడతారనుకున్నాం, యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్ కి. ఫస్ట్ కేసులో ఏం కట్టాం, అవుట్ సైడ్ ద స్పియర్ కట్టాం. సెకండ్ కేసులో ఏం కట్టాం, ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్. ఎంత వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 1/4πε ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. ఈక్వేషన్ 4 ఏంటి, electric field intensity at any point on the surface of uniformly charged sphere. నెక్స్ట్ క్లాస్ లో ఏం చేద్దాం అనమాట, ఇన్సైడ్ ద స్పియర్ మనం చెప్పుకుందాం. ఒకసారి అందరూ కూడాను